ఉండి లింక్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. అక్కడ ఎంటర్ చేసి ఓటీపీ టైప్ చేయగానే పాస్వర్డ్ పెట్టుకోవడానికి వస్తుంది. పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఇక అప్లై నౌ అని క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత అక్కడ అప్డేట్ యువర్ అకాడమిక్ ప్రొఫైల్ డీటెయిల్స్ అని వస్తాయి. వచ్చిన దగ్గర మన ఫుల్ నేమ్, మన మదర్ నేమ్, మన ఫాదర్ నేమ్ యాజ్ పర్ మన 10th క్లాస్ సర్టిఫికేట్ టైప్ చేయాలి. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఫిల్ చేసిన తర్వాత మన నేషనాలిటీ, రిలీజియన్, దాని నెక్స్ట్ మనం ఏ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై ఏపీ వెబ్సైట్, దాని నెక్స్ట్ మన క్యాస్ట్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, మన ర్యాంకు, మన 10th రోల్ నెంబర్, ఇంటర్మీడియట్ రోల్ నెంబర్, ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ టంగ్ అవన్నీ టైప్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అవి టైప్ చేసిన తర్వాత మన పేరెంట్ యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మన ప్రజెంట్ అడ్రస్ అది టైప్ చేసిన తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా టైప్ చేసి అప్డేట్ అని టైప్ చేస్తే మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ ఒకటి ఓపెన్ అవుద్ది. అక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవన్నీ యాడ్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మన ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ 2 యాడ్ చేసిన తర్వాత అక్కడ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదో చెక్ చేసుకొని కరెక్ట్ అయిన తర్వాత అప్డేట్ కొడితే అక్కడ నెక్స్ట్ స్టెప్ ప్రొసీడ్ అవుద్ది. అక్కడ మనకి ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ ఒకటి వస్తుంది. ఇందులో మన సబ్జెక్ట్స్ అన్నీ చెక్ చేసుకొని అక్కడ అమౌంట్ ఎంత పే చేయాలో చెక్ చేసుకొని ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేస్తే మన పేమెంట్ ఇంటర్ఫేస్ అప్పుడు ఓపెన్ అవుద్ది. మన పేమెంట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు యూపీఐ వాడుకొని పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి రిసిప్ట్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుద్ది. ఆ రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ అప్డేట్ చేయడానికి అవ్వదు.